నాయకుడు, నల్గొండ జిల్లా నాయకుడు, నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎంపీడీ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగాడు. అదేవిధంగా మరి గడ్డం ప్రసాద్ గారు కూడా ఎంపీడీ స్థాయి నుంచి మరి స్పీకర్ స్థాయిగా పోయాడు. ఇవన్నీ మర్చిపోయి మరి కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళే. ఇక్కడ అందరం కూడా జెడ్పీటీసీలమో, కార్పొరేటర్లమో, సర్పంచులమో ఏదో అడిగినాం. మాకు సీనియర్ గవర్నర్ ఢిల్లీకి వెళ్ళి మేము సీనియర్ గవర్నర్లో చెందినం కాలే. మేము ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాం, ప్రజలతో గెలిచినాం, ప్రజల నాయకత్వం వహించినటువంటి నాయకులుగా మేము మాట్లాడుతున్నాం. బహుజన రాజాధికారం కోసం కొట్లాడుతున్నాం. ఇవన్నీ మర్చిపోయి ఎవరికో మెప్పు పొందడం కోసమో ఏదో మెప్పు పొందడం కోసం మా మీద మాట్లాడితే ఖబర్దార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు మాటలు వెనకలించకపోతే మరి ప్రజాప్రతినిధులుగా మరి మీ సంఘాలుగా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని అడ్డుకుంటాం, ప్రతిఘటిస్తాం. అదేవిధంగా ఇవాళ కొంతమంది వాస్తవాలు కూడా కాంగ్రెస్ నాయకులు మరి ఫినాయిల్తో దీక్ష సమయాన్ని శుభ్రం చేస్తున్నాం అంటారు. ఎవరు చేస్తున్నాం శుభ్రం? మేము ప్రజాసంఘ నాయకులం, 70 కుల సంఘ నాయకులం, 70 ప్రజాసంఘ నాయకులు అందరం కూడా దీక్ష చేసినాం. దీక్ష చేసి ఏమంటున్నామా? మేము మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయబడుతున్నాం. పూలే విగ్రహం ఏర్పడుతున్నందుకు బాధపడుతున్నావా? పూలే విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నావా? ఏం వ్యతిరేకిస్తున్నావు? ఏం ఫిర్యాదు పెడుతున్నావు? ఫిర్యాదు నడవాల్సిన ఎవరిలో కాదు, రాష్ట్రం అధికారం రావడం కోసం అడ్డంగా వాగ్దానం ఇచ్చి, జూటా వాగ్దానం ఇచ్చి మహిళలకు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇవ్వకుండా మాట తప్పించుకున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వం మీకు ఉన్నటువంటి అధికారుల నాయకులకు, రేవంత్ రెడ్డి గారు కానీ మీకు కానీ ఫిర్యాదులు అడగండి. హెచ్ఈసీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఉద్యమం చేస్తే గుంటలకు సంబంధించిన నాయకులను మీ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు అడగండి. అదే కాకుండా రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తానటువంటి బీసీలను మొదలుపెట్టి రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారుగా దూడని దిగమని బలం నిలబడేట్టుగా ఇక్కడ అధికారం మాకు ఇస్తా ఉన్నాం, 23,000 పనులు మాకు వస్తాయని చెప్పి తమ్ముడు పెట్టాం. ఇప్పుడు ఏమంటున్నావు? ఇక్కడ బిల్లు ఇక్కడే పెట్టేసి ఢిల్లీలో మమ్మల్ని మంత్రం చేస్తున్నావు. నువ్వు నీ ఫిర్యాదు అనుకోవాలి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఫిర్యాదు అడగాలి. ఇలా కడగకుండా బీసీ సంఘాలని, కుల సంఘాలని అవమానపరిచినావు. ఖచ్చితంగా బేషరతుగా మరి ఆ నాయకులు ఎవరో మరి ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ చేయాలి. లేదంటే బీసీల పక్షాన ఖచ్చితంగా మీరు తిరుగుబాటుగా మేము గ్రామాల మీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ వ్యతిరేకంగా గుర్తిస్తాం. బీసీ బహుజన నాయకులను, బహుజనులకు ఆరాధనైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్టుగా మేము భావిస్తాం. మేము పూలే విగ్రహం తప్ప పూలే విగ్రహం అనకూడదా? ఏంటంటే అర్థం కావట్లేదు. మేము పెట్టలేరు, వాళ్ళు పెట్టలేరు. తెలంగాణ జాగృతి నాయకురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు విగ్రహం పెట్టమన్నారు. తప్పేమన్నారండి? విగ్రహం పెట్టమన్నారు. దానికి నీకు ఎంత 100 రూపాయలు ఎందుకు పెట్టాలన్నా వద్దు? నువ్వు బహుజన నాయకుడి ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి కావాలి. మా అన్న బహుజనుడు, రాష్ట్రంలో 5 కులాల్లో ప్రధాన కులంగా మేజర్ కులం నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి పదవి కావాలని, మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నామన్నా. నీకు రావాలని మనసుకుంటే మేము ఆశిస్తున్నాం. కానీ ఏం చేస్తున్నామన్నా? నీ మెప్పు కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకన్నా మేము బహుజనులం, మా బహుజన నాయకత్వం గౌరవిస్తున్నాం. నీకేనా మంత్రి పదవి రాదన్నా? మంత్రి పదవి ఆల్రెడీ ఢిల్లీలో బేరం పెట్టిరు, లెక్క పెట్టిరు. మనకు ఆ సొమ్ము లేదే, మన బహుజనుల వల్ల ఆ సొమ్ము లేకపోవడం వల్ల నీకు అవకాశం కూడా రావట్లేదు. అది మర్చిపోతున్నావు ఆది శ్రీనివాస్ అన్న. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో మెప్పుకుందడం కోసం, ఏదో నాయకత్వం లాగుతుండడం కోసం బహుజనులకు ఆరాధనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడం పాపంగా భావిస్తే ఖబర్దారని చెప్తున్నాం. బహుజనులో ఉన్నటువంటి నాయకులందరం కూడా మీరు గౌరవించుకోవాలనే విషయాన్ని కూడా గుర్తిస్తున్నా. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే మన వాస్తవాన్ని కూడా డాక్టర్ అంబేద్కర్ కూడా ఒడగొట్టిన పాపం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒడగొట్ట చరిత్ర మీది. మరి ఇలా మీరు మాట్లాడుతున్నారు పెద్దగా. ఇంకా చెప్పాలంటే చరిత్రలో చాలా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కూడా కలమని అనిపిస్తున్నది. ఇవన్నీ విడిచిపెట్టేసి ఇంకేదో ఏమంటారు కదా సత్యహరిచంద్రులక మాట్లాడడం అది సమంజసం కాదు. ఎందుకు చెప్తున్నారంటే మేమందరం కూడా బడుగు బలైన వర్గాలం కూడా, అట్టడుగు వర్గాలం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మరి కుల సంఘాలకు కులాల వారిగా కుల వృత్తులు అంతరించిపోయినాయి. కుల వృత్తులు అంతరించిపోయినటువంటి కుల వృత్తులను కాపాడుకోవడం కోసం మరి కొన్ని సమస్యల కింద బావు నడిచింది. మన కుల సంఘాలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంలో ఆత్మగౌరవ భవనాలతోటి 100 కోట్ల రూపాయలతో కూడా భూమి ఇచ్చిన పరిస్థితి కనిపించినది. అంటే మనం ఆత్మగౌరవంగా నేను ఒక పద్మశాలిని, నేను ఒక గౌడని, నేను ఒక ముందురాజుని చెప్పుకునే స్థాయి తీసుకొచ్చిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో కనిపించినది. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదో చివాకులు మవాకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో బిల్లు ఇక్కడ ఉంటుంది,
తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ దగ్గర సిఫారసుని కోరుకోవాల్సిన అవసరంపై అక్కడ సర్కులర్ తెచ్చి సర్కులర్ ఆధారంగా రాష్ట్రపతి పోవాల్సినటువంటి జీవోలు లేకుండా కేవలం కూడా మాలాంటి మా తమ్ములని బీసీ ఉద్యమ నాయకులని చేతులు పెట్టుకొని ఢిల్లీ పోయి దీక్ష చేసి జంతర్ మంతర్ కాడ మమ్మల్ని అవమానపరుస్తున్నాం. బీసీలకు రావాల్సిన హక్కులను కొట్లాడకుండా బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను కాకుండా మీరు చేస్తున్నటువంటి మోసం కూడా బీసీలకు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటగడతాం. ఎందుకు మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పినాడు, ప్రతిపక్ష నాయకులను కానీ అందరినీ కూడా ఢిల్లీ తీసుకుపోతా, ఢిల్లీలో మీ అందరి ద్వారా ప్రధానమంత్రి గారిని వేడుకుందాం, బిల్లు వచ్చే వరకు కొట్లాడతా అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రాష్ట్రంలో బిల్లు ఇక్కడ గవర్నర్ కాడ ఉన్నది, ఢిల్లీకి పోయేది మాత్రం జంతర్ మంతర్ కాడ మాత్రం లొల్లి చేస్తున్నాడు. నువ్వు లొల్లి చేస్తున్నావు, అందరూ ఏమేముంది, కేవలం కూడా బీజేపీ మీద సాకేసి కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల వేసింది, ఇయ్యలేకపోతున్నాం చెప్తున్న ప్రయత్నం చేస్తున్నావా? అందుకు మేము ఫిర్యాదు అడగాల్సిన రోడ్డు కాదా? ఎందుకు అడగాలి ఫిర్యాదు రోడ్డు కాదు? బీసీని అవమానపరిస్తే ఖబర్దార్. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చిల్లర మన రాజకీయాలు చేయకూడదు. బీసీ నాయకులు కొంతమంది నాయకులని మరి మీరు మా వాళ్ళే అందరూ కూడా మా తమ్ముళ్ళే అందరూ కూడా మరి కవిత మీద మాట్లాడుతూ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ బీసీ రిప్రజెంట్ ఇస్తా అని చెప్పి కూడా మమ్మల్ని మోసం చేసే విధంగా ఎండగడుతున్నది. మేము వస్తామని తీసుకుపోలేదు. ఆడ ఉన్నటువంటి ఏఐసిసి నాయకులు కానీ మల్లికార్జున ఖర్గే కానీ అదే రాహుల్ గాంధీ గారు కూడా గౌరవంగా సభకు వచ్చి మాట్లాడితే బాగుండదు. ఢిల్లీకి పోతే జాతీయ నాయకత్వంలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటివి మాట్లాడకుండా తెలుగులో మాట్లాడితే ఏమొస్తుందనే విషయాన్ని కూడా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడితే దాని మీద తప్పు వర్ణించుకొని బీసీ సంఘాలలో తప్పు చిత్రం చేస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, మీవన్నీ వెంటగడతాం, మీ లోపల ప్యాకేజీలు వెంటగడతాం, అన్ని వెంటగడతాం. రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం చేయకూడదు. బీసీ రోజుల్లో కూడా మరి 100%గా మనందరం ఒకటి తమ్ముడు, మనకు పుల్లలు పెడతారు, పంచాలు పెడతారు, జాగ్రత్త సుమా, మనందరం కలిసి ఉండాలని కూడా మరి కోరుకుంటూ